శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ ఒక నిమిషం, కార్తిక్ గారు ప్లీజ్. కార్తిక్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నేను మీ దగ్గరకు వస్తా. వన్ సెకండ్. కార్తిక్ గారు, నో ఐ వోంట్ లిసన్. నో కార్తిక్ ప్లీజ్. కార్తిక్ గారు ప్లీజ్. నేను ఏమంటున్నా శేషు సార్, నో వన్ సెకండ్. ఎగ్జాక్ట్లీ వన్ సెకండ్. హోల్డ్ ఆన్. శేషు సార్, టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పొద్దున ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసింది ప్రభుత్వానికి. దాంట్లో అవినీతి, ఒక్క నిమిషం కార్తిక్ గారు, వన్ సెకండ్. కార్తిక్ గారు నేను టైం ఖచ్చితంగా ఇస్తాను, ఓకేనా? నాకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తాను. కాసేపు మీరు కూల్ అవ్వండి. నేను టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు, నేను ఒక విశ్లేషకులకు ఇచ్చాను. వన్ సెకండ్. సో ప్లీజ్ రెస్పెక్ట్ మై వర్డ్. శేషు సార్, ఇలా పొద్దున టీఆర్ఎస్ పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది. అవినీతి కుంభకోణాల పైన లేఖ రాస్తే విచారణ జరుపుతామని చెప్పేసి శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించారు. కాబట్టి మేము పలానా వాటి మీద అవినీతి జరిగిన అని చెప్పేసి 20 అవినీతి అంశాలను బయటపెట్టి వాళ్ళకు లెటర్ ఇచ్చారు. సివిల్ సప్లై స్కామ్ అన్నారు, అమృత్ టెండర్ల స్కామ్ అన్నారు, కేఎల్ఎస్ఆర్ అన్నారు, నైని కోల్ బ్లాక్ అన్నారు, సింగరేణి ఓబీ స్కాము, సోలార్ స్కాము, ఎన్టీపీసీ, హెచ్యు, లాగచర్ల, కోటెకరాల భూమి నిషేధిత జాబితా స్కామ్, ఇట్లా 20 ఇచ్చారు సార్. ఈ 20 ఇచ్చి వీటిపైన ఈరోజు ప్రభుత్వంని గట్టిగా కడిగి పారేస్తారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూస్తే పాడి కౌశిక్ రెడ్డి తుపాకీ తోటి మొత్తం సభను డైవర్ట్ చేశారు. సభ మొత్తం ఈ అంశాలపైన కాకుండా కుల మతాల మీదకి వెళ్ళిపోయింది, కులాల మీదకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది సార్? ఈ మీలాంటి ప్రొఫెసర్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. శ్రీకాంత్, లేదు, ఒకసారి అనుభవ రాహిత్యము తోటి ఇవాళ బిఆర్ఎస్ కి ఒక అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులో జార విడుచుకుంది. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ విసిరినటువంటి ట్రాప్ లో బిఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఇవాళ మొత్తము 2 రోజులుగా అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి అవినీతి పైన, సిబిసిఐడి పైన, హౌస్ కమిటీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ ఆ విధంగా చర్చ జరిగితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవే. కానీ ఈ అనుభవ రాహిత్యం, లెజిస్లేటర్ గా సభా సంప్రదాయాలు ఎట్లుంటాయి, సభా నియమాలు ఎట్లుంటాయి, నిబంధనలు ఎట్లుంటాయో తెలుసుకోకుండా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళతోటి ఇదే సమస్య. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేశారు, సభలో కూర్చొని ఒక సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో తాను చేసినటువంటి సైగలు, తను చేసినటువంటి వ్యవహారంతో మొత్తం సభ అంతా కూడా విషయం డైవర్ట్ అయిపోయింది. అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ కాకుండా మొత్తం అటు కుల మతాల పైన, తర్వాత సీనియర్ సభ్యుల పైన చర్చను ఎటో వైపుకు తీసుకుపోయారు. మొత్తం గందరగోళం అయిపోయింది. సభ 21 మంది సభ్యులు సస్పెన్షన్, తర్వాత ఈ సైగలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన ఎథిక్స్ కమిటీ, సభా హక్కుల కమిటీ వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సరిగ్గా గత సమావేశాల్లో కూడా జగదీశ్వర్ రెడ్డి ఒక మాట జారేసరకు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. స్పీకరు మీ సొంత వ్యవహారం కాదు సభ అనేటటువంటి ఒక మాట మాట్లాడేసరకు దానిపైన కూడా పెద్ద ఇష్యూ అయిపోయినటువంటి సందర్భము. అప్పుడు కూడా సభలో గందరగోళం ఏర్పడినటువంటి ఒక సీక్వెన్స్, అక్కడ జగదీశ్వర్ రెడ్డి, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి, ఇదే ఒక అంశం వచ్చింది. బట్ ఇట్లాంటి తప్పిదాలు దొరలకుండా బిఆర్ఎస్ పార్టీకి ఒక అనుభవం, అందుకే కేసీఆర్ సభకు రావాలని నాలాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఈ అంశము మనకి ఒక చాలా మంచి అంశం. అసలు యాక్చువల్ గా బిఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అని అంటే, సిఎల్పి లీడర్ గా ఒక దళితుడు ఉంటే సిఎల్పి హోదా లేకుండా చేశారు, తర్వాత ఒక దళితుడిని స్పీకర్ గా పెడితే సభకు కేసీఆర్ రావటం లేదు అనే దాని దగ్గర నుంచి వాళ్ళ ఇక్కడికి వచ్చేసరికి ఒక దళిత సభ్యుడు మాట్లాడుతుండేసరికి ఇట్లా అవమానం చేస్తారా అనేటటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాలను హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభాపతిగా ఉన్నటువంటి స్వామి గౌడ్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వాళ్ళు ఒక ఇయర్ ఫోన్స్ విసిరేశారు అనేటటువంటి ఉద్దేశంతో కంటికి దెబ్బ తగిలింది అనేది మొత్తం వాళ్ళ సభ్యత్వాలనే రద్దు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదొక సంఘటన. తర్వాత మీకు ఇదే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు శాసనసభ జరుగుతున్నప్పుడు రోజా, అప్పటి పీతల సుజాత అనేటటువంటి మంత్రి పైన
చేసినటువంటి కామెంట్స్, చేసినటువంటి సైగలతోటి ఆర్కే రోజాను కూడా సభ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో టెన్యూర్ కూడా మొత్తం చూసాం. సస్పెండ్ బట్ అదే సీక్వెన్స్ లో ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఒక అవినీతి పైన చర్చను గనక కొనసాగించి ఉంటే ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వచ్చేది. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు సభలో చేయటం. ఇప్పుడు నేను గౌతమ్తో కొద్దిగా ఇక్కడ డిఫర్ చేస్తున్నాను. ఎందుకనంటే సభ నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, వాటిని కాపాడాలి. బిఆర్ఎస్ ఒక ప్రతిపక్షంగా మంచి అవకాశం ఉంది, బడ్జెట్ ఉంది, అవినీతి అంశాలు ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో గనక తీసుకుపోయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడేది, ఇబ్బందుల్లో పడేది. కానీ ఆ అంశాల పైన కాకుండా సభలో కొంత హుందాతనంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అది ఎక్కడో కౌశిక్ రెడ్డి మిస్ అయ్యాడు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి గతంలో కూడా వివాదాస్పదంగా ఉంది, ఇవాళ సభలో కూడా వివాదాస్పదంగా ఉంది. కాబట్టి బట్ అట్లాంటి తప్పిదాలు దొరలకుండా బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొని ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, అవినీతికి సంబంధించిన అంశాలు, బడ్జెట్లో వచ్చినటువంటి కేటాయింపులు, సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నటువంటి లోపాలను గనక ఎత్తి చూపించి గనక ఉంటే అది బాగుండేది. బట్ నిన్నటి వరకు సభలో చాలా సక్సెస్ఫుల్ గా ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఇవాళ ఒకే ఒక చిన్న అంశం, బట్ అది కూడా చేయకుండా ఉండాల్సి ఉంటుంది కదా సభలో. ఒక పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆ సైగలు, లేకపోతే ఆ తుపాకీ పెట్టి కాల్చినటువంటి సిగ్నల్స్ ఉండేసరకు అది టర్న్ తీసుకుంది. ఎటు టర్న్ తీసుకుంది? దళితులను అవమానించేటటువంటి వైపుకు టర్న్ తీసుకోవటం వల్ల రాజకీయంగా బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని వదులుకున్నట్టు అవుతుంది. బట్ ఇవాళ సభ అధికార పక్షం చేతుల్లో ఉంది కాబట్టి ఒకళ్ళు ఎథిక్స్ కమిటీ వేశారు. ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ లో కనుక ఏమన్నా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఎలా ఆపగలుగుతాం మనం? సభ సంప్రదాయాలు ఉంటాయి. దీని అవుట్పుట్ అహంకారం చూపిస్తున్నారు అన్నటువంటి లైన్ బోధ. ఎందుకంటే ఏదున్నా మైకుల్లో విమర్శించుకోవచ్చు, మైకుల్లో తిట్టుకోవచ్చు, వాట్ ఎవర్, విమర్శకు ప్రతి విమర్శ ఉంటా ఉంటుంది. మనం నిన్న మొన్న చూసినాం కొన్ని సందర్భాల్లో శ్రీధర్ బాబు, కేటీఆర్ కలిసి మాట్లాడుకోవడం, లేదంటే ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు ఒకరికొకరు కలిసిమెలిసి వాళ్ళ చైర్లలోకి వెళ్ళి మాట్లాడుకోవడం, అట్లాంటి సాంప్రదాయాన్ని చూసినటువంటి ప్రజలు ఈరోజు ఈ సిగ్నల్స్ ఇవ్వడాలు, ఈ అవగాహన లేకపోవడం, మోర్ ఓవర్ వీళ్ళిద్దరు ఒక జిల్లానా అంటే కాదు, ఆయనది అక్కడ ఈయనది ఇక్కడ, రెండు వేరు జిల్లాలు. అటు కరీంనగర్ కిందకి ఆయన వస్తాడు, వరంగల్ జిల్లా కిందకి ఈయన వస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పంచాయతీ ఉందా అంటే లేనటువంటి విషయం. ఎందుకు గింత సభలో, నిండు సభలో కూర్చొని ర్యాగింగ్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే ఇప్పుడు యూత్, ఈ యువకులైనటువంటి శాసనసభ్యులు దూకుడుగా వ్యవహరించడంలో తప్పేమి లేదు. కానీ ఆ దూకుడుతనం ఎక్కడుండాలంటే సమస్యల పైన, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఉంటే బాగుంటుంది తప్ప. బట్ ఇట్లా సభలో ఎంతైనా ఒక సభ్యుడు సభలో చాలా హుందాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ హుందాని తప్పినప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇష్యూగా మారిపోతుంది. మరి ముఖ్యంగా ఇట్లాంటి ఒక సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు, ఆ సెన్సిటివ్ ఒక సున్నితమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు ఎప్పుడు కూడా ప్రజల అంశాలపైన దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నాలు, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సభ సాక్షిగా తీసుకొచ్చి హైలైట్ గా దాంట్లో మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది తప్ప. బట్ ఇట్లాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వం చేతుల అధికారం ఉంటుంది, స్పీకర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటి అంటే రెండు అంశాలు ఉన్నాయి శ్రీకాంత్ దీంట్లో. ఒకటి ఏంటి అని అంటే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే మాట్లాడుతున్నటువంటి సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి సభ్యుడు, అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డా సభలో ఉన్నప్పుడు ఆ సభ్యుడిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడ ఒక లైన్ కౌశిక్ రెడ్డి మిస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. రెండో అంశం ఏంటంటే స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు. పార్టీ ఫిరాయింపుల సందర్భంగా స్పీకరు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు కాబట్టి అంటే, కానీ అక్కడ కూడా లైన్ మిస్ అయ్యారు. ఒక స్పీకర్ స్థానంలో ఎవరున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఉన్నా స్పీకర్ చైర్కు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ లైన్ స్పీకర్ విషయంలోను, ఆ లైన్ కడియం శ్రీ గారి విషయంలోను బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇది పక్కదారి పట్టింది అంశం. బట్ బీఆర్ఎస్ కోణంలో చూస్తే ఈ అంశం మేరకు మేము అలా అంటే కుదరదు. అట్లా సభకు ఒక సంప్రదాయం ఉంటుంది, సభకి నిబంధనలు ఉంటాయి, సభకు నియమాలు ఉంటాయి. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ షుడ్ ఫాలో. ఒకవేళ ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మీకు అభ్యంతరాలు ఉంటే సభ నుండి వాకౌట్ చేసుకోవాలి. అట్లాంటి చర్యలు తీసుకోవాలి తప్ప
బట్ సభ్యుడి పైన మీరు అవహేళనగా, అనుచితంగా, సభ నియమాలకు, సభ నిబంధనలకు విరుద్ధంగా గనక వ్యవహరిస్తే దట్ షుడ్ బి పనిషబుల్. ఖచ్చితంగా అది పనిషబుల్ అవుతుంది కాబట్టి. బట్ ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విసిరినటువంటి ట్రాప్ లో పడిపోవటం వల్ల ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది. జగదీశ్వర్ రెడ్డి విషయంలో గత సమావేశాల్లో ఏ విధమైనటువంటి అంశం తెరపైకి వచ్చిందో, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా అదే విధమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ పార్టీని ఈ అంశంలో ఆత్మరక్షణలోకి నెట్టినట్లుగానే నాకు కనపడుతుంది. కానీ వాస్తవంగా నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ సభలో చాలా గట్టిగా వ్యవహరించింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అవినీతి పైన గట్టిగా మాట్లాడటం జరిగింది. దానిపైన హౌస్ కమిటీ బదులుగా సిబిసిఐడి ఎంక్వైరీ దాకా తీసుకురావాల్సి జరిగింది. దాన్ని కొనసాగించి ఉండి బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో, బడ్జెట్ లో ఉన్నటువంటి నిధుల కేటాయింపు విషయంలో గట్టిగా ఈ సమావేశంలో పట్టుబట్టి ఉంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి డ్యామేజ్. ఈ సభలో కానీ ఒక అంది వచ్చినటువంటి ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుంది. అది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయినట్టుగానే మనం భావించాలి.